కార్తీక పురాణం 29వ అధ్యాయము. అంబరీషుని దుర్వాస మునిని రక్షించి పూజించుట. సుదర్శను దంతర్ధానమైన తరువాత ఈ అంబరీషుడు భక్తితో దుర్వాసనకు నమస్కరించి తన శిరస్సు నా ముని పాదాలపై ఉంచి, మునీంద్ర, నేను మహాపాపాత్ముడను. పాపంలో మునిగియుండి చాలా కష్టపడుతున్నాను కనుక గృహస్థుడవైన నా ఎంట భుజించి నన్నుద్ధరింపుము. నీవు నా యందు దయ ఉంచి తిరిగి నా గృహమునకు విచ్చేసి నన్ను రక్షించితివి. నీవు తిరిగి వచ్చుట వలన నేను ధన్యుడనైతిని. నిన్ను దర్శించుట వలన నాకు అభయదానము, ప్రాణదానము, పరలోకదానము లభించినది అని చెప్పుచున్న రాజును దూర్వాసుడు పైకి లేవనెత్తి ఆనందముగా ఇట్లనెను. రాజా, నీ వలన నా ప్రాణములు రక్షించబడినవి. ప్రాణములను రక్షించువాడు తండ్రి సమానుడగును. నేను నమస్కరించిన ఎడల నీవు దుఃఖపడెదవు. తండ్రికి కష్టము కలిగించు పని చేయకూడదు గాన నీకు నమస్కారం చేయను. నేను నీకు గొప్ప కష్టం కలిగించితిని, దానికి ఫలితం అనుభవించితిని. నీవు దయతో నాకు కలిగిన కష్టమును నివారణ చేసితివి. నేను నీతో కలిసి భుజించేదను అని పలికి అంబరీష మహారాజుతో కలిసి భోజనం చేశాను. సాక్షాత్ శివస్వరూపుడైన దూర్వాసముని విష్ణుభక్తి యొక్క మహిమను పరీక్షింపదలిసి వచ్చి అంబరీష మహారాజును పరీక్షించి సంతోషించి అంబరీషుని ఆశీర్వదించి తన ఆశ్రమనకు పోయెను. కనుక కార్తీక మాసం నందు హరిబోధిని ద్వాదశి సమస్త దాన ఫలమును, సమస్త తీర్థ ఫలమును, సమస్త యజ్ఞ ఫలమును ఇచ్చును. కార్తీక మాసంలో శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరం చేసి ద్వాదశి నాడు దానములొసగి బ్రాహ్మణులతో కలిసి పారణం ఆచరించువాడు సమస్త పాతకముల నుండి విముక్తుడగును. మోక్షమును ఆపేక్షించు విష్ణు భక్తులు ద్వాదశి స్వల్పముగా నున్నప్పుడు దానిని విడువక ఆ లోపుగానే పారణ చేయవలను. కార్తీక శుక్ల ద్వాదశి నాడు చేసిన పుణ్యము స్వల్పమైనను అనంత ఫలమిచ్చును. ఈ పుణ్యకథను చదువువారు వినువారు పాప విముక్తులగుదురు. పుత్ర పౌత్ర సమేతముగా అనేక భోగములను అనుభవించి తుదకు పరమపదము నందుదురు. ఓం నమః శివాయ.